మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 40-50 మంది చనిపోయారు. హాస్టల్స్ ఉన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ కావడం వల్ల రకరకాల డిఫరెంట్ హెల్త్ను ఇంజురీస్ కావడము, హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన ఈ ప్రిన్సిపల్స్ పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానికి మన కేసీఆర్ గారు ఏం చేశారంటే అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయండి అని చెప్పి మనం టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారి తరఫున అన్ని కాలేజీలు కూడా మేము విజిట్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టయితే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి దానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మన విద్యార్థి నాయకులు మన శ్రీని కానీ, ఆర్ పరశురామ్ కానీ, బాలరాజు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము కూడా అందరూ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళమే. కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్గా చెప్పండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. వాటర్ ప్రాబ్లం అంటే మీకు ట్యాప్ లేదా మీరు అంటే వాష్రూమ్స్ ప్రాబ్లం, వాష్రూమ్స్ ప్రాబ్లం. గ్రౌండ్ ఫ్లోర్ లో చేసి మేము గోలో ప్లేట్ అవుతుంది, టిఫిన్ ప్లేట్ అవుతుంది, అసెంబ్లీ టైం కానీ వాటర్ ప్రాబ్లం.